హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం గోంగూర పచ్చడి చాలా టేస్టీగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పచ్చడిని మనం చాలా సింపుల్ గా 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 15 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద కట్టలు గోంగూరను 3-4 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మూత పెట్టి పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి గోంగూర దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి గోంగూర ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత గోంగూరలో ఉడికిన పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు కట్ట కడిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. గోంగూర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడి వేసుకొని తాలింపులో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర పచ్చడి మనకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం నాటు వంకాయలు ఇంకా టమాటాలు కలిపి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పావు కిలో పొడవు వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత కారానికి తగినట్టుగా 10-15 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ టమాటా పచ్చడిలో నాటు వంకాయలు అంటే మనకి పొడవు వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వంకాయలకు ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. వీటితో పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ ఈ విధంగా మెత్తగా అయిపోయి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పావు కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని టమాటాను మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోయి అందులోని వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలోని నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, పచ్చిమిరపకాయలు, 10 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. వంకాయను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అరకట్ట సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, ముందుగా మనం ఉడికించిన టమాటా వేసుకొని 1 లేదా 2 సార్లు మాత్రమే తిప్పుకోవాలి.
వంకాయ టమాటా పచ్చడి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్దిగా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5-6 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దొండకాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 10-15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో దొండకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరపకాయలను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయను బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దొండకాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రెప్పలు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. దొండకాయ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చడిని ఇలా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం 3-4 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ గుజ్జు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ గుజ్జు పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ పచ్చడి చేసుకోవడానికి ఒక స్టీమ్ ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని అందులో 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి పైన మొదలను తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బెండకాయలు మనకు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బెండకాయలు చల్లారే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఎండుమిరపకాయలు నల్లగా అయిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన బెండకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయల కారమంతా బెండకాయల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ గుజ్జు పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా బెండకాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెండకాయ గుజ్జు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.